ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి. అయ్యో లక్ష్మి, నువ్వు నిల్చున్నావేంటమ్మా? వాడికి హెల్ప్ చేయి. ఇద్దరు కలిసి వేస్తేనే కదా వీళ్ళందరికన్నా ముందు మన ముగ్గు పూర్తవుతుంది. కూర్చో. నువ్వు కూర్చొని హెల్ప్ చేయమ్మా. కూర్చో. సారీ. అయ్యయ్యో, అప్పుడే రంగులేస్తున్నావేంట్రా? అయినా ఇంత చిన్న ముగ్గు వేసావేంటి? అటు చూడు, వాళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారో. వాటికన్నా పెద్ద ముగ్గు వేస్తేనే కదా ప్రైజ్ మనీ మనకొచ్చేది. 25,000 రా మాటలా? అమ్మ లక్ష్మి, అది చెరిపేసి నువ్వు ముగ్గై వెయ్యమ్మా. చెప్తాను, త్వరగా వెయ్యి. ఏమండి, చూసారా? నా కొడుకు కోడలు నేనేం చెప్పినా సరే వెంటనే చేసేస్తారు. పెద్ద ముగ్గు, పెద్ద ముగ్గు, పెద్ద ముగ్గు, పెద్ద ముగ్గు. హరి, నువ్వు కూడా క్లాప్స్ కొట్టు. భద్రావతి, వాళ్ళు ఏమైనా కబడ్డీ ఆడుతున్నారా? ముగ్గే కదా వేస్తోంది. చాలే ఊరుకోండి. వాళ్ళు కలిసి ముగ్గులేస్తున్నారు. మీరు కాఫీ కోసం నన్ను ముగ్గులోకి దించడం తప్ప ఏ రోజైనా నాతో కలిసి ఇలా ముగ్గులు వేశారా? వేశారా? చెప్తున్నారు పెద్ద. నా కొడుకు కోడలు చూడండి, పోటీలో పాల్గొని ముగ్గులు వేసేస్తున్నారు. కనీసం వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి. ఏమైనా అంటే నా మీదకే వస్తావు. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే బెటర్. ఎంకరేజ్ చేయండి. హరి, కూర్చోరా, కూర్చొని రంగులు వేయి. అక్కడవే, అట్లా చుట్టూ వే. నువ్వు ఆపవే, వాళ్ళు వేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు? మనం కేవలం అత్తయ్య కోసమే ఈ ముగ్గు వేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. మీకోసమేం కాదు. కొంచెం ఎరుపు రంగు ఇస్తారా? ఏం చూస్తున్నారు? ముందే రంగు ఇవ్వండి. మిమ్మల్ని ఆ రంగు ఇవ్వండి. టైం అవుతుంది, త్వరగా కంప్లీట్ చేయాలి. ఆహా, ఈ ఐడియా ఏదో బాగుంది. లక్ష్మి నా దగ్గరికి రావాలంటే ఇలాంటిది ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. లక్ష్మి,
ఇక్కడ గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది. దేనికి ఏ రంగు వేయాలో అదే వేస్తున్నానులేండి. మీరు వాటిని చెడగొట్టాలని చూడకండి. చ ఏదో ఒక చిన్న ఛాన్స్ తీసుకొని భార్యతో రొమాంటిక్గా ఉండాలనుకుంటే ఆ దేవుడికి ఇవన్నీ నచ్చవు అనుకుంటా. మొత్తం రివర్స్ అయింది. ఈ లక్ష్మి ఏంటి మరి ఇంత మొండిగా ఉన్నారు? ఏదో ఒకటి చెయ్యాలి. అందరూ వినండి, ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. కపుల్స్ ఫాస్ట్ గా ఫినిష్ చేయండి. జడ్జెస్ వస్తారు. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. అయ్యో 10 నిమిషాలేనా? ఇంకా ఎన్ని రంగులు నింపాలి? త్వరగా నింపండి.